హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను పచ్చిరొయ్యలు టమాటా పులుసు అండి ఇది. ఓకేనా? పచ్చిరొయ్యలు టమాటా పులుసు. సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మన ఇంట్లోని, కరెక్ట్గా ఇలా పులుసు పెట్టుకున్నారనుకోండి, 8 నుంచి 10 మంది తినొచ్చు ఈ పులుసు. ఓకేనా? అయితే నేను ఏం చేస్తానంటే, నేను ఒక 6 సరిపడా పులుసు పెడుతున్నాను అనమాట. నేను 6 ఇది పచ్చిరొయ్యలు టమాటా పులుసు. 1/2 కిలో పచ్చిరొయ్యలు తీసుకున్నాను నేను. తర్వాత 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 3, ఒక 5-6 పచ్చిమిర్చి, పెద్ద సైజు పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ మెంతులు. ఓకేనా? చింతపండు 50 గ్రాముల కంటే ఎక్కువ అండి ఇది చింతపండు. ఓకేనా? ఇది ముందు కొంచెం నానబెట్టుకుంటే మనకు తొందరగా పులుసు అనేది వస్తుంది అన్నమాట. అయితే ఈ పులుసు చాలా బాగుంటుందండి. అయితే చికెను మటన్ కాంబినేషన్ ఎక్కువ దాంట్లో వేసుకోలేం, కానీ ఈ పచ్చిరొయ్యలు ఎండ్రాయిలు అనేది దేంట్లోనైనా సరే కాంబినేషన్ వేసుకొని వండుకోవచ్చు మనం. ఈ పచ్చిరొయ్యల్ని బీరకాయలో వేసి వండుకోవచ్చు, వంకాయలో వేసుకోవచ్చు, టమాటాలో వేసుకోవచ్చు, ములక్కాడలో వేసుకోవచ్చు, అలాగే పొట్లకాయలో వేసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలో కూడా గోంగూర, చుక్కకూర ఎన్నిటిలో కూడా వేసుకొని తినొచ్చు ఈ పచ్చిరొయ్యలు. ఓకేనండి? పచ్చిరొయ్యలు టమాటా పులుసు పెడదాం ఈరోజు. చూసారా ఏమేమి తీసుకున్నానో తెలుసు కదా మీకు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అది మీకు వేసి చూపిస్తాను. అయితే ఉల్లిపాయల్లోనే మనం పసుపుని కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము. ఇదిగో స్టవ్ వెలిగించుకుని మనం కరెక్ట్గా ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకున్నాం. ఫస్ట్ కరివేపాకు కూడా వేస్తారండి ఇందులోనే. కరివేపాకు కూడా వేసుకొని మనం మెంతులు అనేవి వేసుకున్నాము. మెంతులు వేగిన వెంటనే వెమ్మటే వేగిపోతాయండి. అలా వెళ్ళిపోతే వేసుకోవచ్చు. కడుపు నిండా తినచ్చండి పులుసు. చాలా బాగుంటుంది పచ్చిరొయ్యల పులుసు. పచ్చిరొయ్యలు టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది పులుసు ఇది. ట్రై చేయండి ఒక్కసారి, మీరు కూడా ట్రై చేస్తే అసలు బాగుందో లేదో మీకే తెలుస్తుంది. వండుతారు చాలామంది, ఆల్రెడీ చాలామంది వండుకుంటారు. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం జస్ట్ అలా ఏగితే సరిపోతుంది. పచ్చి వాసన ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట పులుసు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్ వేసేసుకుందాం. కరెక్ట్గా ఇవి ఒక 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. చూడండి, ఆయిల్ తక్కువ వేసాను కదా నేను, ఆయిల్ ఎక్కువేను. 6 కాబట్టి ఒక టీ గ్లాస్ ఆయిల్ కంపల్సరీ పడుతుంది ఈ పులుసుకి. ఇదంతా మనం తయారయ్యేటప్పటికి ఈ పులుసు కిలో వస్తుంది అన్నమాట. మనం అన్నీ వేసి పులుసు పెట్టేటప్పటికి కిలో పులుసు అవుతుంది. ఇది 6 నుంచి 8 మంది వరకు తినచ్చు ఈ పులుసు. బ్యాచిలర్స్ ఉంటే చక్కగా చూడండి ఇలా వండుకోండి. డబ్బులు సేవ్ అవుతాయి, కడుపు నిండా అన్నం తినచ్చు. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుతాం. ఇంకేలోపు మగ్గిపోతుంది. సాల్ట్ వేస్తాం కదా మనం, సాల్ట్ వేయటం వల్ల చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు మనం మూత పెట్టేసి చింతపండు పులుసుని ఈ చింతపండు పులుసుని కదా, చింతపండు పులుసుని మనం చక్కగా నీట్గా పిసికేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు. సరే, కొంచెం కలర్ మారినాయి కదా, అంటుకుంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు కూడా వేసిపోయి కదా, మంచి స్మెల్ వస్తుందన్నమాట పులుసు మనకి. ఓకేనా? ఇప్పుడు మనం రొయ్యలు అనేది వేసేసుకోవచ్చు. నీట్గా కడిగేసుకొని రొయ్యలు వేసేసుకొని మనం కొంచెం అటు ఇటు కలిపేసి ఉప్పు అది వేసాం కదా, ఉల్లిపాయ తొందరగా మగ్గిపోయింది. పసుపు వేసుకోవాలండి కంపల్సరీ. కూరలో పసుపు తినాలి మనం. ఓకేనా? పసుపు అనేది యాంటీబయాటిక్. దారమందాలకి అది పసుపు ఎందుకు రాసుకుంటామంటే క్రిములు, కీటకాలు లోపలికి రావనేసి మనం పసుపు అనేది గుమ్మాలకు రాసుకుంటాం అన్నమాట. తర్వాత పూజలకి అన్నింటికి కూడా పసుపు అనేది అన్ని రకాలుగాను కూడా మంచిది కదా. ఆరోగ్యానికి మంచిది, అటు దేవుళ్ళకి మంచిది. ఓకేనా? పసుపు వాడండి. అయితే మీకు ఒక విషయం చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా
మనం బయట పెట్టుకుని 2 నెలల వరకు ఉండేలా కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తాను. అది ఎలా చేస్తానో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా. తర్వాత అల్లాన్ని బాగా పుట్టి తీసేసి బాగా డ్రైగా, ఇప్పుడు సమ్మర్ కదండి, డ్రైగా ఆరబెట్టేసి దాన్ని పొడి చేస్తాను. అది కూడా ఏమేమి వేసి పొడి చేస్తాను అందులో, అది హెల్త్కి ఎంత మంచిదో కూడా మీకు చెప్తాను. అది కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ రొయ్యలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 2 నిమిషాలు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి మనం ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది, మూత చూస్తుంది కదా, చూసారా. ఇలా రొయ్యలు కంపల్సరీ వాటర్ అనేది బయటకు వచ్చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు వేసుకొని బాగా మగ్గనిద్దాలి. టమాటాలు కూడా పేస్ట్ లాగా మగ్గాలండి, అప్పుడు ఈ పులుసు అనేది బాగుంటుంది. చూసారా, ఇందాక అంటుకుంది కదా, ఇంక అంటుకోదు. ఇందులో వాటర్ ఉంటుంది కదా రొయ్యల్లోని, అవి అంటుకున్నది ఏదైతే ఉందో అది వదిలేస్తాం అన్నమాట. ఆ వాటర్ వల్ల ఆయిల్ తక్కువ వేసుకుని ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇప్పుడు మనం ఇదిగోండి టమాటాల్లో పెద్ద స్పూన్తో కారం తగినంత నేను వేసుకున్నాను. ఓకేనా. పెద్ద స్పూన్లు. మీకు కారం కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి, ఇంకా కావాలంటే 3 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు నేను ఈ టమాటా ముక్కల్ని మనం వేసేసి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మంట తగ్గించాలి. దీని నుంచి టమాటా అంతా కూడా వాటర్ వచ్చేది కాబట్టి మాడదేమిని సిమ్లో పెట్టుకొని కొంచెం స్థాయిగా ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఏదైతేనే ఒక 5 నిమిషాలు మాత్రం ఈ సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి టమాటాలని. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక్కసారి కలిపేసుకొని మనం అప్పుడు మూత పెట్టేసుకోవచ్చు. కారం కూడా వేస్తే ఇందులో ఏమి వేయక్కర్లేదు. ఇది మగ్గిన తర్వాత పులుసు పోసుకుండాలి. దింపేటప్పుడు కర్రీ మసాలా కూడా ఉంటుంది కదా మన దగ్గర, కొంచెం మసాలా పొడి వేసుకోవచ్చు. నాన్ వెజ్ కదండి, మసాలా పొడి వేయటం వల్ల మనకి ఏమవుతుందంటే నీసు వాసన అనేది రాదన్నమాట. అందుకని మసాలా పొడి కంపల్సరీ వేసుకోవాలి కొద్దిగా. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి మసాలా పొడి. ఎందుకంటే మసాలా పొడి మనకి ఇంట్లో ఉందనుకోండి, పని సేవ్ అవుతుంది. అప్పటికప్పుడు ఒకవేళ నిజంగా మిక్సీ ఆడదారనుకునేటప్పటికి కరెంట్ ఉండదు, హడావడి, దానివల్ల ఆ పని ఆగిపోద్ది. వేరే రకంగా మళ్ళీ ఏ సందికలో ఇది వరకు పొత్రాలతో వేసి మళ్ళీ మా మసాలా నూరుకొని మనం కూరలు వేసుకోవడం చాలా పని ఇసుకొచ్చేది అనమాట ఉదయాన్నే. ఇలాంటి పొళ్ళన్నీ మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అట్టే పెట్టుకున్నాం అనుకోండి, పని ఎంత సులువు అవుతుందంటే అంత సులువు అవుతుంది. సడన్గా 10 మంది చుట్టాలు వచ్చినా సరే మనం ఇమ్మీడియట్లీగా వండేచ్చు. అలాంటివన్నీ మనం తయారు చేసుకొని 1 రోజు 2 రోజులు కష్టపడి ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే అన్నీ ఉపయోగపడతాయి. మీకు విసుపు రాదు, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, రుచిగా కూడా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు మగ్గనిద్దాం. ఓకేనా. ఇప్పుడు టమాటా మగ్గిపోయిన చూద్దాము. చూసారా, నేను ఆల్రెడీ 2-3 సార్లు మధ్యలో కలిపాను. ఇలా మగ్గాలి టమాటా. ఓకేనా. ఇలా మగ్గిన తర్వాత మనం చూసారా టమాటా చక్కగా ఎలా మగ్గిపోయింది, ఏమీ లేదు, గుజ్జులాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇలా మగ్గేంత వరకు ఉంచుకోవాలి మనం టమాటాని, అప్పుడే పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చింతపండు పులుసు తీసుకేసుకున్నాం కదా, కొంచెం పలచగానే పోసుకుందాలి. అదిగో ఇది 3 రోజులు ఉంటుందండి పులుసు. మీరు నిజంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కనుక వండుకుంటే కనుక ఈ పులుసు అస్సలు పాడవదు, 3 రోజులు ఉంటుంది. పులుసు కూడా పోసేసుకున్నాను నేను. ఇందులో చూసారా, ఇది బాగా ఉడికిన తర్వాత మనం దగ్గరికి అవనిద్దాం. పులుసు బాగా మరగాలి. ఓకేనా. టమాటాలు అన్నీ ఉడికిపోయి మెత్తగానే బాగా మరిగిన తర్వాత చిక్కబడిపోద్ది పులుసు. చిక్కబడితేనే పులుసు 2-3 రోజులు నిలవ అనేది ఉంటుంది. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో. ఒక టీ గ్లాస్ ఆయిల్ కంటే నేను ఎక్కువ పోయలేదండి.
ఇది బాగా మరిగిన తర్వాత మనం ఉప్పు చూసుకొని అప్పుడు మసాలా పొడి ఉంటుంది కదా, మసాలా పొడి వేద్దాం. అయితే ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ హైలో పెట్టుకొని ఒక 4 నిమిషాల నుంచి మధ్యలో ఉడకనిద్దారు. ఒక 4 నిమిషాలైనా ఉడకాలి హైలో, దగ్గర పడిపోద్ది తొందరగా. ఓకేనా, ఉడకనిద్దారు, బాగా మరగనిద్దారు పులుసు. చాలా బాగుంటుందండి టమాటా పచ్చిరొయ్యల పులుసు. ఈవినింగ్ టైం మీరు ఎప్పుడైనా కనుక పులుసు పెట్టుకొని చక్కగా అలా తడి తగలకుండా అలా వదిలేస్తే నైట్ టైము మరుసటి రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ పులుసు. ఉదయం మనం ఎక్కడికైనా రేపు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఈరోజు రొయ్యలు ఉన్నాయనుకోండి, పచ్చిరొయ్యలు టమాటాలు ఉన్నాయనుకోండి, నైటే ఈ పులుసు పెట్టేసుకొని మనం అలా అట్టే పెట్టుకుంటే రేపు అంతా తినచ్చు. ఓకేనా, అస్సలు పాడవదు. 2 పూట్ల కడుపు నిండా తినచ్చు. ఎక్కువగానే పెట్టుకొని ఉంచుకుంటే ఒక 1/2 కేజీ రొయ్యలు తెచ్చుకొని 1 కిలో కిలోన్నర టమాటాలు వేసుకొని మీరు పులుసు కానీ పెట్టుకుంటే ఇలాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు బయట ఫుడ్ తినని వాళ్ళైతే చక్కగా ఈ పులుసు అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకి. అలా పెట్టుకొని ట్రై చేయండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఒకసారి మనం పులుసుని కలుపుకుంటారు. చూసారా ఎలా మరుగుతుందో పులుసు, ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు మనం మరిగేటప్పుడే ఇందులో కర్రీ మసాలా పొడి ఉంది కదా, కొద్దిగా కర్రీ మసాలా పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో మసాలా పొడి చూసారా, ఆల్రెడీ మన ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిది, మరి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ పులుసుకి కరెక్ట్గా 1 స్పూన్ వేసుకుంటే మనకి ఈ పొడి సరిపోతుంది. ఇంట్లో చేసుకున్నారు కదా, ఇన్ని మసాలాలు అవి కరెక్ట్గా వేసి చేసాం కాబట్టి బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంచుమించు 3 నిమిషాలు మరిగింది ఇది, ఇంకా 2 నిమిషాలు మరగనిద్దారు. ఈసారి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. సరే పులుసు చక్కగా అయిపోయింది. ఇందులో అన్నీ వేసుకున్నాము, ఉప్పు కూడా చూసేసుకున్నాము, అన్నీ సరిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పులుసు. ఇది టమాటా పచ్చిరొయ్యల పులుసు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు ఎలా వచ్చిందో, గ్రేవీ టైప్లో వచ్చింది కదా పులుసు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా పచ్చిరొయ్యలు టమాటా పులుసు రెడీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఓకేనా, మీరు ఈ పులుసు కానీ తడి తగలకోకుండా ఒక ఏదైనా ఆరిన బాక్స్లో కనుక, తడి లేని బాక్స్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు పులుసు అస్సలు పాడవదండి. ఇలాగే ఉంటుంది మీకు. కాకపోతే నేను ఎలా అయితే వండానో అలాగే అంతసేపు అలా దగ్గరికి మరగనివ్వాలి పులుసుని, అప్పుడే ఇది పాడవకుండా ఉంటుంది. ఓకేనా, చాలా బాగుంటుందండి పులుసు. మీరు కూడా ట్రై చేయండి, టమాటో పచ్చిరొయ్యల పులుసు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మీకు పని సేవ్ అవుతుంది. ఈ రోజులో పచ్చిరొయ్యలు దొరకని ప్లేస్ అంటూ ఎక్కడ ఉండదు. రొయ్యలు దొరికినప్పుడు ఇలా వండుకోండి. ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు చక్కగా మీకు ఎక్కువ కర్రీ కావాలనుకున్నప్పుడు ఇలా వండుకుంటే కనుక మనకి ఖర్చు సేవ్ అవుతుంది. ఓకేనా, ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.